హాయ్ గైస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఇంతటి క్రేజ్ ఎలా సాధ్యమైంది? మొదటి భాగం 2 తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్గానే నడిచింది. హిందీ మార్కెట్లో 'పుష్ప 1' అయితే బంపర్ హిట్ అయింది. ఓవర్సీస్లో కూడా యావరేజ్గానే నడిచింది. రెండో భాగానికి ఇంతటి క్రేజ్, ఇంతటి ప్రభంజనం ఎలా క్రియేట్ అయింది? ఒక 'బాహుబలి 2', ఒక 'KGF 2' రెండో భాగానికి వచ్చిన హైప్ కంటే 'పుష్ప 2'కు హిందీ మార్కెట్లో నార్త్లో అయితే ఒక ప్రభంజనంలా హిందీ సినిమాలనే భయపెట్టే రేంజ్లో అంతటి బజ్ ఎలా క్రియేట్ అయింది? థియేట్రికల్ బిజినెస్ అనేది 1040 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే అది నిజమేనా? ఇంతటి ప్రభంజనం అల్లు అర్జున్ ఇండియాలోనే ది బెస్ట్ అనే రేంజ్లో అంతటి హైప్ ఎలా క్రియేట్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా 'పుష్పకు' ఇంతటి క్రేజ్ ఎలా సాధ్యమైంది? మొదటి భాగం యావరేజ్గానే ఉంది కదా అని మనం మాట్లాడితే, మొదటి భాగంలో ఎప్పుడైతే థియేటర్ రన్లో 10 డేస్ తర్వాత 20 డేస్ తర్వాత హిందీ మార్కెట్లో అనేది సాంగ్స్ అనేది మేజర్ ఎఫెక్ట్. ఎక్కడ చూసినా హిందీ పాటలనే డామినేట్ చేసే రేంజ్లో క్రికెటర్లు కానీ, ఎక్కడ చూసినా హిందీలో హౌస్ వైఫ్ కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, ప్రతి ఒక్కరు యూత్ నుంచి ఓల్డ్ మ్యాన్ వరకు 'పుష్ప' సాంగ్స్ అనేది హిందీలో నార్త్లో అయితే ఊపేసింది. ఆ సినిమాకి ఎప్పుడైతే డిజిటల్లో రిలీజ్ అయిందో అక్కడ ప్రభంజనం లాంటి హైప్ క్రియేట్ అయింది. బీహార్ లాంటి ప్రాంతంలో ఎన్ని సినిమాలు వచ్చినా 'పుష్ప' తర్వాతే అన్నంత క్రేజ్ క్రియేట్ అయిందంటే, సాంగ్స్ అనేది, మ్యూజిక్ ఆల్బమ్ అనేది, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆల్బమ్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో, రెండో భాగం మీద హైప్ పెంచడానికి మెయిన్ ఆడియో అనేది అంత పెద్ద హిట్. ఈ మధ్య కాలంలో కూడా 'పుష్ప 2' నుంచి రెండో భాగం నుంచి 2 సాంగ్స్ వస్తే అవి కూడా రికార్డు స్థాయి వ్యూస్ సాధించి ఊపేసింది. నార్త్లో అయితే 'పుష్ప' క్రేజ్ అనేది మరొక భాగానికి పెంచేసింది. ఇంకా రెండో పాయింట్ తీసుకుంటే 'పుష్ప 2' 1లో అయితే 'పుష్ప' క్యారెక్టర్ అనేది ఎంత గొప్పగా ఉందన్న దానికి నిదర్శనం. ఏదైనా కానీ కింది స్థాయి నుంచి పైకి ఎలా ఎదుగుతున్నాడు, ఒక కూలివాడు నుంచి తను ఒక శాసించే స్థాయికి, ఒక ఓనర్ స్థాయికి, ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్న స్థాయికి ఎలా ఎదిగాడు అనేది సుకుమార్ ఎలా టేకింగ్ చేసిండో, ఆ కథ ఎలా రాసుకున్నాడో కానీ దానికి 10 అల్లు అర్జున్ నటన. మనకు అల్లు అర్జున్ కాంటాడు ఆ క్యారెక్టర్ చూస్తుంటే అరే 'పుష్ప' క్యారెక్టరే కానొస్తుంది. 'పుష్ప' క్యారెక్టరు యూత్ను కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళ కానీ, ఎంప్లాయీస్ కానీ ఇంత గొప్పగా ఆకట్టుకునే విధంగా 'పుష్ప' క్యారెక్టర్ ఓన్ చేసుకునే విధంగా, తెలుగు లేదు, మలయాళం లేదు, హిందీ లేదు, భాషా భేదం లేకుండా ఇంత గొప్పగా ఆ క్యారెక్టర్ నచ్చడానికి మొదటి భాగంలోనే మన 'పుష్ప' క్యారెక్టర్ కొన్ని పాయింట్లు ఉంటాయి ఆకట్టుకోనికే. 'పుష్ప' క్యారెక్టర్ అనేది కూలి పనికి వెళ్ళినప్పుడు 'పుష్ప' ఓనర్ వస్తుంటే ఏంటి కాలు మీద కాలేసుకొని కూర్చున్నావు, ఈ ఓనర్ వస్తుంటే మర్యాద ఇవ్వవు అంటే, నా కాలు నా ఇష్టం, నీకు పని కావాలా మర్యాద కావాలా అనేది కొన్ని ఇలాంటి డైలాగులు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే బీహార్ లాంటి ప్రాంతంలో చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. అందుకే అక్కడ ఆ ప్రాంతంలో 'పుష్పక్' అనేది విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసి పడ్డది. ప్రతిసారి 'పుష్ప' ఓనరు కూలి నా కొడుక అంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో 'పుష్ప' క్యారెక్టర్ ఇంకా బ్రహ్మాండంగా ఎందుకు నచ్చిందంటే, సరుకు తను దాపెట్టి పోలీసుల దగ్గర ఎక్కడ చెప్పకుండా సరుకు దాపెడితే వాళ్ళు ఎలాగైనా నన్ను విడిపిస్తారని అక్కడ 'పుష్ప' క్యారెక్టర్ ప్లే చేసిన విధానం అల్లు అర్జున్ది బ్రహ్మాండం. తర్వాత 'పుష్ప' క్యారెక్టర్ను నీకు ఎంత డబ్బు కావాలి, 5 లక్షలు తీసుకోవంటే, లేదు నాకు 5 లక్షలు వద్దు, 4% చాలు. 4% అంటే జస్ట్ 4 లక్షలు మాత్రమే, నేను పర్సెంట్ మాత్రమే తీసుకుంటా, 5 లక్షలు తీసుకొని కూలివాణ్ణి కాను అనే మాట కూడా యూత్ను కానీ, పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. అందుకే 4% తీసుకుంటే పార్ట్నర్ అవుతా, 5 లక్షలు తీసుకుంటే కూలివాడిని అవుతా. ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి మేనరిజం అనేది భాషా భేదం లేకుండా ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం ఇలాంటి డైలాగులు బ్రహ్మాండంగా ఆకట్టుకున్నది. స్టోరీ పాయింట్, మ్యూజిక్ నెంబర్ 1 ఎంత బ్రహ్మాండమైన ఊపేసిందో. రెండోది పాయింట్ తీసుకుంటే స్టోరీలోని 'పుష్ప' క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ నార్మల్ వ్యక్తుల్ని గొప్పగా ఊహించుకొని ఎంత పైకి అవకాశం ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 'పుష్ప' క్యారెక్టర్ కూలివాడి నుంచి సాధించే స్థాయికి ఎలా ఎదిగాడనేది తనలోని తనం చూసుకుంటూ, అందుకే అంత నార్మల్ ప్రేక్షకులను ఇంత గొప్పగా ఆదరించింది. బీహార్ లాంటి ఇలాంటి కూలి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇంకా ఎక్కువగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇదొక 'పుష్ప' క్యారెక్టర్ అనేది అల్లు అర్జున్ ది బెస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ వల్లనే
నేషనల్ అవార్డు వచ్చింది. అందుకే ఆ సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోయినాయి. ఇక మూడో పాయింట్ చూసుకుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి క్రేజ్ కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ లాంటి ప్రాంతంలో కానీ, ఆంధ్ర లాంటి ప్రాంతంలో కానీ అప్పుడున్న రేట్ల వల్ల నైజాంలో మాత్రం బంపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇంత క్రేజ్ రెండో భాగానికి వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క డైలాగ్, అల్లు అర్జున్ మేనరిజం. లాస్ట్లో అల్లు అర్జున్ ఆ క్లైమాక్స్ సీన్ అల్లు అర్జున్ చూపెట్టిన విధానం, బాహుబలి టు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే దానికంటే క్లైమాక్స్ రాను రాను దానికంటే రాటుదేలిపోయింది. పుష్ప 2 క్లైమాక్స్ ఒకసారి పోలీస్ క్యారెక్టర్ను శేఖావత్ను బట్టలు ఊడదీసి ఎలాంటి అక్కడ మ్యూజిక్ కానీ పుష్ప మేనరిజం కానీ ఎంత గొప్పగా చూపెట్టాడంటే అక్కడ పడ్డ డైలాగులు తగ్గేదేలే అని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి ఎక్కడ ఏ వర్గమైనా కానీ తగ్గేదేలే అనే డైలాగు అంత ఊపేసింది. ఎప్పుడైతే హిందీ మార్కెట్లో కూడా ఈ డైలాగు డబ్ల్యూడబ్ల్యూ వరకు వరల్డ్ వైడ్గా జుకేగా నాయ్ అనే డైలాగు మాత్రం ఊపేసింది. ఒకప్పుడు 95లో భాష సినిమా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు సౌత్ను ఎలా ఊపేసిందో తగ్గేదేలే అని పలు భాషల్లో అల్లు అర్జున్ డైలాగ్ ఇండియా మొత్తం ఊపేసింది. ఈ ఒక్క డైలాగ్ కూడా మెయిన్ కారణం. ఇంకా అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ ఎఫెక్ట్ కానీ ఈ మూడు కారణాలు పుష్ప 2 మీద హై స్టాండర్డ్ అంచనాలు పెంచేసింది. ఒక రాజమౌళి సినిమా అనే తలదన్నే రేంజ్లో బిజినెస్ జరిగిందంటే దట్ ఈజ్ పుష్ప క్యారెక్టర్. అల్లు అర్జున్ కాదు, అల్లు అర్జున్ అనేది పుష్ప క్యారెక్టర్లో 100% న్యాయం చేసిండు. చాలా మంది అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఒక స్మగ్లర్కు జాతీయ అవార్డు ఏంటి అని చాలా కామెంట్లు చేశారు. కానీ అక్కడ ఒక స్మగ్లర్గా, ఒక కూలివాడుగా ఉండి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించే స్థాయికి ఎలా ఎదిగాడు, తన ఎదుగుదలను, తన క్యారెక్టర్ను అల్లు అర్జున్ చూపెట్టిన ప్రతి క్యారెక్టర్ నిజంగా ఒక గూనితనం లాగా అల్లు అర్జున్ నిజంగా జీవించేశాడు. అందుకే 75 సంవత్సరాల సినిమా చరిత్రలో ఎప్పుడు రాని జాతీయ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది. ఇది స్మగ్లర్ క్యారెక్టర్ కాదు, అల్లు అర్జున్ ది బెస్ట్ అవుట్ స్టాండింగ్కి వచ్చింది. ఇంకా వరల్డ్ వైడ్గా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్ల 40 నిజమేనంటే 100% నిజమేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందు ఎన్నడూ జరగని RRR కాదు, బాహుబలి గాను తను తలదన్ని రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నార్త్ ఇండియాలో 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడులో 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కేరళ మొత్తం మీద అంత చిన్న మార్కెట్లో ఒక డబ్బింగ్ సినిమాకు 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఇది మామూలు బిజినెస్ కాదు. దిమ్మ తిరిగే కేరళ స్టార్ హీరోల రేంజ్లో పుష్ప 2కు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం మీద నయా రికార్డు, ఆల్ టైమ్ రికార్డు, ఇండస్ట్రీ రికార్డులు అంటాం కదా, తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమా ఏ సినిమా సాధించలేని ఫీట్ కూడా ఓవర్సీస్లో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా ఈ సినిమా మీద ఇంతటి హైప్ పెంచుకోవడానికి ఈ మూడు కారణాలే. ఒకటి మ్యూజిక్, ఒకటి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, ఇంకొకటి డైలాగు, కథా పాయింట్. ప్రతి ఒక్కడు ఊహించుకునేటట్టు ఉంది. నేను కూడా ఒక పుష్పనే బిగినింగ్ నుంచి ఈ దేశంలో కానీ, ఈ సమాజంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ 10% ఒక 7% అగ్రనాయకులు, డబ్బున్నోళ్ళు, కోటీశ్వర్లు ఉంటే దాదాపు 90% పైన మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరినీ ఊహించుకునేటట్టు చేసిన సినిమానే పుష్ప క్యారెక్టర్. అందుకే ది బెస్ట్. ఇంత ఇండియాలో ఇంతటి హైప్ వచ్చింది ఈ సినిమాకు. ఇంకా టోటల్ థియేట్రికల్ బిజినెస్ వచ్చి టోటల్గా ఓవర్సీస్తో మొత్తం కలిపి 640 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా తర్వాత నెట్ఫ్లిక్స్ 275 కోట్లు ఆల్ టైమ్ రికార్డ్. మ్యూజిక్ రైట్ 65 కోట్లు సాధించింది, ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డ్. శాటిలైట్ రైట్స్ 85 కోట్లు, ఇది కూడా బిగ్గెస్ట్ రికార్డ్. 640 కోట్లు థియేట్రికల్ బిజినెస్, 425 కోట్లు టోటల్ నాన్ థియేట్రికల్ బిజినెస్. టోటల్ 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం అంటే నెవర్ బిఫోర్ ఇండియన్ సినిమా. అందుకే ఈ సినిమా ప్రభంజనం చూసి బీహార్లో నిన్న జస్ట్ పుష్ప ప్రీ రిలీజ్ టికెట్ల కోసం ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా కొట్టుకుంటారో, ఎలాంటి క్రౌడ్ ఉంటుందో బీహార్లో అలాంటి ప్రభంజనం కానొచ్చింది. ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఆగస్టులో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. యాక్చువల్ అయితే
సింగం 3 ఇప్పుడు వచ్చింది కదా, అది ఆగస్టులో రావాలి. పుష్ప రిలీజ్ డేట్ ఆగస్టులో ఉందని అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ పుష్ప 2 డిసెంబర్లో వస్తుందని బాలీవుడ్ సినిమాలే బెంబెత్తిపోయేలా ఈ సినిమా అలాంటి ప్రభంజనం బాలీవుడ్నే వణికిస్తుంది. ప్రజెంట్ ఖాన్లు కానీ ఏ ఖాన్ కానీ ఇండియాలో కానీ పుష్ప 2 వస్తుందంటే సైడ్ అయిపోవాల్సిందే. లాస్ట్కు మన తెలుగు సినిమా కూడా గేమ్ చేంజర్ డిసెంబర్లో వస్తుందని దిల్ రాజు అనౌన్స్మెంట్ చేసి పుష్ప మ్యానియా చూసి పుష్ప క్రేజ్ చూసి ఆల్రెడీ చిరంజీవి సినిమా పోస్ట్ పోన్ చేసి జనవరికి వెళ్ళిపోవాల్సింది. 1 మంత్ గ్యాప్ తీసుకోవాల్సిందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ప్రజెంట్ హైప్ ఉన్న ప్రకారం పుష్ప సినిమాకు పోటీ వచ్చే సినిమా దరిదాపులో లేదు. మరి ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే సునాయాసంగా 2000 కోట్లు బాహుబలి రికార్డులు అనేది దాని అమ్మ రికార్డులు అనేది జస్ట్ 10 డేస్లోనే ఎగిరిపోతాయి. అంతటి బజ్ అంతటి ఊపు అయితే ఉంది సినిమా. మనకు అల్లు అర్జున్ కానొస్తలేడబ్బా, అక్కడ పుష్ప క్యారెక్టర్ కానొస్తున్నాడు. అందుకే నేషనల్ అవార్డు విన్నర్ పుష్ప. దట్ ఈజ్ పుష్ప క్రేజ్. ఇంతటి హైప్ క్రియేట్ కానికే అల్లు అర్జున్ మేనరిజం, మ్యూజిక్, తర్వాత క్యారెక్టర్, స్టోరీ లైన్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ప్రభంజనం అనేది మాట్లాడదాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పుష్ప వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీవసంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్కు. థ్యాంక్ యూ సో మచ్.